ఈరోజు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి NH65 ఫ్రమ్ BHA నుంచి పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి వరకు ఉన్నటువంటి ఇష్యూస్ పై తమరు దిశా మీటింగ్ లో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు తమకు చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది సార్. సో ఇందులో ముఖ్యంగా మన NH నుంచి మన ఎస్సీ గారు, అట్లాగే ఏజెన్సీ, తర్వాత DE వాళ్ళు రావడం జరిగింది సార్. అదర్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి పంచాయత్ రాజు, తర్వాత మనకి మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత డిస్టిక్ వక్ఫ్ నుంచి మనకి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు మేజర్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి వాళ్ళు రావడం వచ్చారు సార్. తర్వాత మెట్రో వాటర్ వర్క్స్ అండ్ HMWB, తర్వాత మెట్రో రైల్ వాళ్ళు కూడా మనం లాస్ట్ టైం మన మీటింగ్ అలైన్మెంట్ గురించి డిస్కస్ చేద్దామన్నారు సార్. సో ఆ పాయింట్స్ మీద కూడా వాళ్ళు కూడా మెట్రో రైల్ వాళ్ళు కూడా రావడం జరిగింది సార్. సో సార్ ఇప్పుడు పర్మిటెడ్ సార్ ఒకసారి ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్ ఒక 5 minutes సార్. సో వాట్ ఈస్ ద ప్రెజెంటేషన్ అనేది ఒకసారి తమకి ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ఎంతవరకు మనం వర్క్ చేయగలిగామని ఒక ప్రెజెంటేషన్ తమకి సబ్మిట్ చేస్తాం సార్. స్లైడ్ ప్రొజెక్టర్ ఒకసారి ఇది కొంచెం ఇట్లా పెట్టండి. స్టార్ట్ అయ్యేలో మీరు ఓడిగా చెప్పండి. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. డీగా మీరు చెప్తారా? మీరు Good evening, sir. I am Ramesh, retired superintendent engineer, R&D, presently working as general manager in Ramkumar Contractor Private Limited. Sir, this project is 6-lane project. Presently we have 4 lanes. Presently we have 4 lanes. Is it audible, sir? Presently we have 4-lane carriageway, sir. Now this project is intended to widen the existing 4-lane to 6-lane. That 6-lane portion will be a expressway. The proposed 6-lane will be a controlled expressway. On either side, we will be constructing 3-lane service road and 2-lane service road. In urban areas, we are going to construct 3-lane service road on either side. And in rural areas, where the built-up area is not there, we are constructing 2 lanes on either side. So what are the basic problems you are facing in constructing this road? Basic problem is when it has begun and when it has to be closed. Sir, actually we are given appointed date on 4th July 2024. From then onwards, we were given only 2 years time, sir. Within these 2 years time, we have completed the whole project. But meanwhile, we have made arrangements to do the work 24/7. We have adequate machinery, adequate stock, and we have adequate material also. But unfortunately, we are not able to proceed we are not able to utilize the optimum utilization of our services, manpower and machinery. Mostly in villages, they are not allowing us to estimate the drain. My name Ramesh. So 1, 2, 3, 4, 5. These are the basic problems where the government officers should address your problem. In general, in general, this is not the correct, sir. Palana Urlo, Palana Ramreddy and Dine, you go to Boynadu. Go to Boynadu Karana, Mori Vedal Pualano, Road Vedal JNMano, labor and a building would go to the not and a specific on it. Mark 7.7 kilometers local power shutdown, whatever మేము సర్వీస్ రోడ్ చేయలేకపోతున్నాం. ఒక నిమిషం మీరు ఆగండి. పవర్ షట్ డౌన్ అంటే ఏది? ఏఈ ఎలక్ట్రిసిటీ, ఎస్సీ ఎలక్ట్రిసిటీ. మైక్ ఏంటి సార్? జేసీ సాబ్ को మైక్ दे दे कोई बात సార్. సమ్మర్ వచ్చింది కాబట్టి మాకు పై నుంచి అధికార ఆదేశాలు ఉన్నాయి సార్. ఎక్కువ 2 గంటల కన్నా ఎక్కువ సప్లై
మీకు ఎన్ని గంటలు సార్ మాకు మేము 4 hours అడుగుతున్నాం. వాళ్ళు ఈవెన్ 1 hour ఇచ్చినా 2 hours ఇచ్చినా మేము చేయడానికి సిద్ధం ఉన్నాం సార్. వాళ్ళు మేము చాలా లెటర్స్ రాసాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. This is a meeting for not for competing. This is not for argument. వైస్ చేసుకొని కొట్లాడుకోవడానికి రాలేదు. అవును సార్. పనిని సమన్వయం చేసుకోవడానికి రావాలి. వారు అంటున్నారు ఎండాకాలం వచ్చింది, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఒకటే స్ట్రెచ్ లో మేము 4 గంటలు కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తే ప్రజల నుంచి మాకు నెగటివిటీ వస్తుంది కాబట్టి ఎట్ ద మ్యాక్స్ వాట్ వీ కెన్ గివ్ ఇస్ 2 hours. మీకు ఏ రోజు ప్రతిరోజు కావాలా 2 hours, ఏ రోజు కావాలి, ఏ టైం మీకు గుడ్ ఉంటుందో అని చెప్పండి. ఇప్పుడే రమేష్ గారు ఒక నిమిషం సార్. మాకు 2 hours ఇచ్చినా వీళ్ళు మేనేజ్ సార్. సార్ వాళ్ళది ఎప్పుడు ఏం కావాలో మాకు మొత్తం ఇస్తే దాని ప్రకారంగా మేము మొన్నటి వరకు ఎండలు ఎక్కువ ఉండే సార్, ఇప్పుడు కొద్దిగా డౌన్ అయినాయి. మేము వాళ్ళు చెప్పిన ప్రకారంగా మాకు షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ ప్రకారంగా మేము సప్లై. మీరు ఏమైనా షెడ్యూల్ ఇచ్చినారా సార్? ఆల్రెడీ నేను లెటర్ రాశాను సార్. నిన్న సండే సాటర్డే కూడా రాశాను, అంతకుముందు కూడా 1 week బ్యాక్ రాశాను సార్. రిసీట్ రాశాను. మీరు ఒక లెటర్ మీరు వారికి రాసిన లెటర్ కాపీ ఇప్పుడు చూపెట్టండి సార్. సార్ ఇది వరకు వదిలేయండి సార్. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఒకటే పర్లేదు, నినాకు ముందు ఇచ్చినట్టు కదా, మళ్ళీ కాపీ ఇస్తారు. ఇవ్వండి సార్, ఒక కాపీ ఇవ్వండి, ప్రింట్ కాపీ ఇస్తాం. మీ వాళ్ళు ఒకరు పంపించి బయట ప్రింట్ తీసుకోనండి. మీటింగ్ వచ్చేసరికి అన్ని ఉండాలి కదా, మళ్ళీ ఇస్తాం సార్ అండి. ఇంకా మీరు ఇవ్వాలి ఇప్పుడు కాపీ, వాళ్ళు చెప్పాలి ఏ రోజు ఎన్ని గంటలకు దాంట్లో ఏం పాసిబిలిటీ అనేది. మళ్ళీ మీరు నా సెల్ ఫోన్ ఉంది, నా వాట్సాప్ లో ఉందంటే కుదరదు. ఇప్పుడు ఇస్తారు సార్ ప్రింట్ కాపీ. పంపించి ప్రింట్ కాపీ తెప్పియండి సార్. కరెంట్ ఆఫీసర్లు 2 ఆఫీసర్స్ ఉన్నారు, దే ఆర్ రెడీ టు కోఆపరేట్. ఒకటి నెక్స్ట్ ఏంది మీ సమస్య? సార్ మాకు ఈ స్టేజ్ మీదకి స్టేజ్ కింద కూడా చూడాలి. అటు సైడ్ అటు కార్నర్ నెట్ స్క్రీన్ అటు కార్నర్ లెఫ్ట్ చివరి నెట్ ఎంత నెట్ అంటే ఆఫీసర్స్ కూడా కనపడాలి. అట్లా స్క్రీన్ ఎంత అట్లా అట్లా బస్ 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 బస్. థ్యాంక్ యూ. మేము చూడాలి, వాళ్ళు చూడాలి, ఇద్దరు కన్వీనియంట్ ఉండాలా. రమేష్ సార్ ఆ తర్వాత మాట్లాడుతున్నాం. వాటర్ పైప్ లైన్, సివర్ లైన్ దాదాపు 5.8 kilometers వల్ల మేము సర్వీస్ లోడ్ చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు నేను అశోక్ రెడ్డి గారితో కొట్లాడి మీకు బిహెచ్ఎల్ లింగంపల్లి దగ్గర ఇప్పించాను. మీరు 24 hours లో మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పి యూ హెవ్ నాట్ డన్ ఇట్ విత్ ఇన్ 48 hours ఆల్సో. దానివల్ల 1 week మంచినీళ్ళు బ్రేక్ అయినాయి హైదరాబాద్ లో ఉన్న కాలనీ. అది ఎట్లా కుదురుతుంది? హెచ్ఎండబ్ల్యూఎస్ విత్ రిప్రజెంటింగ్ మిస్టర్ నారాయణ, మీరేనా నారాయణ సార్? నారాయణ సార్ మీరే కూర్చోండి. ఇప్పుడు నేను మీకు లింగంపల్లి నేను మీ ఎండి వాటర్ వర్క్స్ కొట్లాడి 24 hours బ్రేక్ ఇప్పించాను లింగంపల్లి దగ్గర ఇప్పించాను. ఎవరు వర్క్ చేశారు అది? లింగంపల్లి అంటే అది వాళ్ళ సార్ బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ మాకు సంబంధం లేదు సార్. రామకృష్ణ సార్ ఎవరు? ఇప్పుడు ఆ రోజు మీరు అడిగితే నేను ఇప్పించింది అశోక్ రెడ్డి గారితో మాట్లాడి ఇప్పించింది ఎవరి కోసం? బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కోసం ఇప్పించాను. మంత్రి గారు వస్తుంది. మీ ప్రాబ్లం ఏంటి సార్? మాకు దాదాపు 5.8 kilometers వాటర్ పైప్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అది కొన్ని ఎస్టిమేట్స్ ఇవ్వాలి, వాళ్ళు కొన్ని ఎస్టిమేట్ లో అప్పుడు పెట్టలేదు, మిస్ అయ్యారు. మీ అగ్రిమెంట్ ప్రకారం వాటర్ పైప్ లైన్ మీరే వేయాలి కదా కొత్త? మేమే చేయాలి సార్. నేను అన్న 5.8 kilometers అది ఎస్టిమేట్ లో లేవు, చేంజ్ ఆఫ్ స్కోప్ లో పెడుతున్నాం. అది డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వస్తే కానీ మేము చేయలేని పరిస్థితి. నారాయణ సార్ మాణిక్యం ఇచ్చాం సార్. యాక్చువల్గా మేము వాళ్ళకి ఒక 5.21 kilometer ఎస్టిమేట్ ప్రపోజల్ పంపించాం సార్. వాళ్ళు 5.8 అంటున్నారు, మీరు 5.25 అంటున్నారు. ఏదో ఒక ఎస్టిమేషన్ పంపించారు. 5.2 పంపించాం. కాపీ కాపీ ఇవ్వండి. కాపీ అన్నా 5.8 kilometers వారు అంటున్నారు, మీరు 5.2 అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర ఎస్టిమేషన్ కాపీ ఉంటే ఇవ్వండి, నేనే మాట్లాడతాను. చేంజ్ ఆఫ్ స్కోప్ కింద నేనే మాట్లాడుతున్నాను. మీ డిపార్ట్మెంట్ లో మీరు పెట్టుకుంటున్నారు, కాగితాలు వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇచ్చారు సార్ ఎస్టిమేట్ లో. మే 49 ఉన్నాయి సార్. వర్క్ మొదలై 4/7/2024 చేశారు.
ఎప్పుడు 1 year అయిపోయింది. ఎస్టిమేట్స్ రమేష్ గారు మెట్రో రైల్ మీటింగ్ ఎప్పుడైంది మీతో? మెట్రో లైన్ మీటింగ్ మనకు పోస్ట్పోన్ అయింది సార్. మేము సిఓఎస్ ప్రపోజల్స్ పంపాము. మా అక్కడి నుంచి ఏ కూడా వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మీరు గవర్నమెంట్ సర్వీస్ లో పనిచేసిన ఈ రోజు నుంచి ఈ రోజు మీటింగ్ లో మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి. సో యూ టేకన్ అప్ ద వర్క్ ఆన్ 470 ఇంకా సిఓఎస్ లు ప్రపోజల్స్ మాట్లాడుకోవడాలు ముచ్చట పెట్టుకుంటుంటే ఇంకో 12 నెలలు అయిపోతే మీ వర్క్ అగ్రిమెంట్ అయిపోతుంది. నేను ఏమంటున్నాను, మీకు తెలవకుండా నేను మెట్రో లైన్తో రోజు మాట్లాడుతున్నా, వాటర్ వర్క్స్ ఎవరితో మాట్లాడుతున్న రోజు మా జేసీ గారికి ఈ విషయం గురించి ఒక 10 సార్లు కాల్ చేసిన, వీళ్ళ ఫారూఖీ సార్ ఎవరు ఉంటారు వారితో మాట్లాడినా 2 సార్లు మాట్లాడినా, సీఎం గారితో మాట్లాడినా, సార్ ఎలక్ట్రికల్ లైన్ ఇబ్బంది పెట్టకండి సార్ వర్క్ కావాలని. సో ఇవన్నీ రోజు నేను ఫోన్ మాట్లాడడం వల్ల కోఆర్డినేషన్ అయితే లేదని అందరం ఒక దగ్గర కూర్చుంటే ఎటువైపు పొరపాటుగా కూర్చున్నారని కూర్చున్నాను. మేము ఇచ్చినాం ఇచ్చాం కదా, అన్ని పేపర్లు ఇప్పుడు కావాలని అందుకని అడుగుతున్నాను. నేను పేపర్లన్నీ ఇస్తే వీరి దగ్గర ఏం పెండింగ్ ఉంది, డిఎస్పీ గారి దగ్గర ఏం పెండింగ్ ఉంది, ఫైర్ల దగ్గర ఏం పెండింగ్ ఉంది, మీరు అన్ని చెప్పుకుంటే చెప్తే అందరం ఇక్కడే ఉన్నాం. ఒక ప్లాన్ అప్ చేసుకున్నాం, యాక్షన్ ప్లాన్ చేసుకుని ఈ 14 months అయినా కరెక్ట్ ప్లాన్ చేస్తాం. మాకు ఈ ఎంక్రోచ్మెంట్ 6.7 వాటర్ వర్క్స్ అయిపోయిందా? అయిపోయిందా? సో వాటర్ వర్క్స్ తరఫున నాకు అశోక్ రెడ్డి గారు ఫోన్ చేసి ఒక మాట చెప్పినారు, మీరు రోడ్డుకి ఈ సైడ్ సైడ్ డ్రైన్స్ కట్టుకొని పోతున్నారు, స్టామ్ వాటర్ కట్టుకొని పోవడానికి డ్రైన్స్ కట్టుకొని పోతున్నారు. చాలా చోట్ల మీరు డ్రైన్ కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి సంగారెడ్డి చౌరస్తా కంటే 100 గజాలు 1/2 kilometer ముందుకు పోయిన తర్వాత ఆ మురికి నీళ్ళు వస్తాయి కదా, మోరీల నీళ్ళు, డ్రైన్ వాటర్ అంతా రోడ్ మీదకి వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ అలౌయింగ్ డ్రైన్ వాటర్ ఇంటూ యువర్ స్టామ్ డ్రైన్ వాటర్. మరి ఆ మోరీల నీళ్ళు ఎట్టుకోవాలి? నేషనల్ హైవే They are designed only for storm water, so they are who have designed? that to drain. ఎవరు సార్ 240 కోట్లు వర్క్ లెస్కుపోయింది. ఈ 240 కోట్లు సిఓఎస్ కింద నేను ఒప్పించుకుంటాను ఉమాశంకర్ గారిని. మీరు మోరీ కావాలన్నా, రోడ్ కావాలన్నా, అక్కడ ఇంకేమైనా ట్రాఫిక్ పోస్ట్ కావాలన్నా, ఏం కావాలనే విషయంలో 10 నెలల్లో మనం కన్క్లూజన్ కి రాలేకపోతే ఇంకా 14 నెలల్లో ఏం కన్క్లూజన్ వస్తుంది? మన సబ్మిషన్ ఏంటంటే మీరు పోతిరెడ్డి జంక్షన్ దగ్గర ల్యాండ్ ఇష్యూ ఉంది సార్. పోతిరెడ్డిపల్లి జంక్షన్ కాదు సార్, నేనంటే చౌరస్తా గురించి ఐఎమ్ నాట్ టాకింగ్. ఇంకా ముందుకే అటు ముందుగా దాబాల ముందు నుంచి వస్తుంటే మీరు అక్కడక్కడ ఒక 100 మీటర్ మైల్ స్టోన్ హోటల్ దాటిన తర్వాత రోడ్ మీదకి అంతా డ్రైనింగ్ వాటర్ వస్తుంది. ల్యాండ్ ఇష్యూ ఉంది సార్. ఏం ల్యాండ్ ఇష్యూ? సెంటర్కి వెళ్ళి మాకు 30 meters రావాలి. 30 meters రావడం వల్ల ఆ సివియర్ లైన్ షిఫ్టింగ్ చేయలేకపోతుంది. కనబడుతుంది కదా నేషనల్ హైవే నీళ్ళు ఉంటున్నాయి, కనీసం అడగరా మీరు? 30 meters అంటే మీరు యాక్చువల్గా రోడ్ బౌండరీలో రైట్ ఆఫ్ వేలోనే ఉంది కదంటే అది తీసుకోవచ్చు కదా. రైట్ ఆఫ్ వ్యూలో బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ అవన్నీ ఎక్కువ తీసేస్తే గానీ మనం సివియర్ లైన్ గురించి మనం ఏం చేయలేని పరిస్థితి. పూర్వం అది మా అగ్రిమెంట్ లో లేదు, ఇప్పుడు సిఓఎస్ లో పెట్టాము. అది అప్పుడు అంతా మేము చేయగలుగుతాం కానీ అన్లెస్ ది ఎన్క్రోచ్మెంట్స్ ఆర్ రిమూవ్ వీ కెనాట్ డూ ఎనీ వర్క్ దేర్. మైల్ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ముందు మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పోతిరెడ్డిపల్లి వరకు 2 సైడ్లు మనకి అక్కడ ఎక్కడైతే మనకు ఎంక్రోచ్మెంట్ ఉందో 30 meters విత్ తోటి ఆ విత్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, వాళ్ళతో మాట్లాడి ఇలా ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన వాళ్ళ నేచర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఎట్లా వచ్చి వాళ్ళని చూసిన తర్వాత ఇల్లీగల్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా తీసుకుంటాం. వాళ్ళకి ఏమైనా వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉంటే చూపించాం, అదర్వైజ్ గో అండ్ రిమూవ్ ఆఫ్ దోస్ ఎంక్రోచ్మెంట్. రైట్ ఆఫ్ వాళ్ళు మార్క్ చేశారు ఆల్రెడీ, వాళ్ళు 30 meter ఎంటైర్ రావాలో అంత మార్క్ చేశారు ఆల్రెడీ. ఆ మార్క్ చేసిన లోపల ఏవైతే ఉన్నాయో మీకు ఎక్కడ మీకు ఇష్యూ అవుతుందో చెప్పండి. ఆ ఇష్యూ ఉన్న చోట మీ తహసీల్దార్ గారు వెళ్తారు, జాయింట్ గా కంప్లీట్ చేస్తారు. మైల్ స్టోన్ అనే హోటల్ దగ్గర నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తాకి వచ్చే లోపు 3 చోట్ల డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి వాళ్ళు రోడ్ మీద వదిలేసినారు, నేషనల్ హైవే మీద వదిలేసినారు. తహసీల్దార్ ఇది నాట్ బాగా ఓకేనా, అందరం కార్లోనే పోతాం, అద్దాలు ఎక్కించుకుంటాం, మనకేం సంబంధం అనుకుంటాం. వాళ్ళు ఏం చేసినారు, 100 మీటర్లు డ్రైన్ బాక్స్ కట్టేసినారు, మిగతా చోట మట్టి వచ్చినారు, నీళ్ళన్నీ రోడ్ మీద వదిలేస్తున్నారు. ఎవడో 2 wheeler రోడ్ పట్టుకుంటారు, అయిపోతుంది. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. మీ జాగాలో మీరు ఉంటారు, ఈ జాగాలో ఈయన ఉంటారు. అంతే పోలీసులు రావాలి, మళ్ళీ పంచనామా చేయాలి, వాడు కోర్టుకోవాలి, సావాలి, అంతేనా? జిల్లా కేంద్రము
రోజు తెలిసి మంత్రులు వస్తుంటారు, మోరే నీళ్ళు హైవే మీద వాడుతుంటాయి. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. కమిషనర్ రాడు, ఎవరు రా రెగ్యులర్గా ఏముందో చూసి ఫస్ట్ ట్రైన్ మైల్ స్టోన్ అడిగట్టు 10 వస్తుంది దాకా రావాలి సార్ ట్రైన్. మురికి రేపు వస్తే రేపు మంత్రి గారు వస్తున్నారు, ఆయన కూడా అంటే పేపర్ సార్ రెండు ఫోటోలు వీడియో తీసుకొని వచ్చి పేపర్ మీద పెట్టి కంప్లైంట్ ఇస్తాను. ఆర్ఐ వద్దరా, మీ కలెక్టర్ గారు వద్దరా, నేను వద్దరా నాకు సంబంధం లేదు. రోడ్డు మీదకి మురికి రావాలి, మీరు ఏం చేస్తారో చేయండి. 29.35 kilometers లోపల ఒక్కొక్క 2.8 kilometers స్పాట్ పెడితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. యాజ్ పర్ అగ్రిమెంట్ 147/2024 నుంచి వితిన్ 150 days లోపల మాకు అది హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. బట్ ఈవెన్ ఆఫ్టర్ 300 days the full width of right of way is not handed over. They are not giving, sir, but farmers are asking for money. రైట్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ దగ్గర మీరేమంటారు? రోడ్ మధ్యలోకి వెళ్ళి ఇటు 30 మీటర్లు అటు 30 మీటర్లు మాదే అంటున్నారు. సంతోషం మీదే. ఎవరు తీసుకున్నారు భూమి, ఎప్పుడు తీసుకున్నారు? మీరు డిపార్ట్మెంట్ కదా, మీరు లేకపోతే మీకు ముందు ఆఫీసర్లు ఎవరో ఒకరు ల్యాండ్ ఎక్విజిషన్ ఈ కలెక్టర్ గారు లేకపోతే పాత కలెక్టర్ గారు ఎవరో చేసుకుంటారు కదా. ఓల్డ్ NH9 వేసినప్పుడు ల్యాండ్ ఎక్వైరీ చేసినామా? సెంటర్ పాయింట్ సెంటర్ నుంచి 30 మీటర్లు ఇది నాది, ఇది 30 మీటర్లు నాది, నీది. ఎప్పుడు తీసుకున్నావు? నీది ఎవరు తీసుకున్నారు నా దగ్గర నుంచి భూమి? సిన్స్ ఫార్మేషన్ నుంచి 1956 నుంచి 200 feet రోడ్ అయినా సార్. అన్ని యూజ్ ఏముంది సార్? ఒక్క కాగితం లాంగ్ రోడ్డు మా దగ్గర డాక్యుమెంట్ లేకపోయినా సార్. పర్మిషన్స్, గ్రామ పంచాయతీ పర్మిషన్స్, HMD పర్మిషన్స్, లాంగ్ రోడ్ ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని రైట్ ఆఫ్ వే సెట్ బ్యాక్ చేసి సెంటర్ నుంచి 100 feet ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ అధికారులు కాబట్టి ప్రొసీజర్ ప్రకారం పోయినారు. ఒక రైతు తెలిసిన తెలియదు మీ రైట్ ఆఫ్ వే బిల్డింగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడైనా కోర్టుకు పోయాడు. కోర్టు ఏమడుగుతుంది? ఈ భూమి అని చెప్పడానికి మీ దగ్గర డాక్యుమెంట్ ఏంటి అని అడుగుతుంది. నువ్వు షో మీ వన్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. నేను రైతు తరఫున ఒకవేళ చేసినా, నేను అడ్వకేట్ కాబట్టి నేను అదే అడుగుతాను. యూ షో మీ సింగిల్ డాక్యుమెంట్ దట్ నేషనల్ హైవే నెంబర్ 9 తీసినప్పుడు మేము ఇటు 100 మీటర్లు, ఇటు 100 ఫీట్లు, అటు 100 ఫీట్లు మేము అక్వైర్ చేసినాం. దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్ అని ఒక పాత డాక్యుమెంట్ ఏంటి? ఇక్కడ లేకపోతే జహీరాబాద్ ఎక్కడ ఈ నేషనల్ హైవే 9 ఇక్కడ నుంచి దేశంలో ఇక్కడ దగ్గర పోయింది కదా సార్. ద విడ్త్ ఆఫ్ నేషనల్ హైవే నెంబర్ 9 ఈజ్ 200 feet. ఫ్రమ్ సెంటర్ దిస్ సైడ్ 100 feet, దిస్ సైడ్ 100 feet. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ఆంధ్రప్రదేశ్ లో లేదు, కర్ణాటకలో ఉందా, మహారాష్ట్రలో ఉందా? ఏదో ఒక రాష్ట్రంలో పోతే కదా ఈ నేషనల్ హైవే. ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయకు. కోర్టు అదే అడుగుతుంది. హైకోర్టు జీపీ గారితో మాట్లాడితే వాళ్ళు మీ మీద నెట్టేస్తున్నారు. నేషనల్ హైవే పీపుల్ దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ డాక్యుమెంట్ అనేది వాళ్ళ కంటెన్షన్. ఆల్రెడీ LB9 రోడ్ కోర్టు కేసు కూడా డిసిషన్ LB9 మల్కాపూర్ రోడ్ లో 200 feet అని ఇచ్చింది సార్.
ఎవరికి కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఇస్తే అదే నేషనల్ హైవే కంటిన్యూ అవుతుంది, దాన్ని కూడా అడాప్ట్ చేయమనండి. మరి 300 పిటిషన్స్ ఎందుకు పడుతున్నాయి? సేమ్ మనం వేసిన కౌంటర్ ఎఫిడవిట్ లో కూడా మెన్షన్ చేసి అదే ఇచ్చిన. ఇప్పుడు ఫీచర్ మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే ద సేమ్ లా అప్లైస్ ఫర్ బడాంజర్ సంగారెడ్డి ఆల్సో. సేమ్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ నేషనల్ హైవే. మనం వేసిన కౌంటర్ సార్ మాకు ఇప్పుడు ఏదైతే బౌండరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100 feet 100 feet ఏదైతుందో దానికి సంబంధించిన ఆథెంటిక్ డాక్యుమెంట్ మన దగ్గర యాక్చువల్ ఎన్ఎస్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేదు. కోర్టు ఆర్డర్ అంటే కోర్టు ఆర్డర్ ఉంది ఫర్ స్పెసిఫిక్ కేసు ఇచ్చింది. సో దానికి ఎల్బీ నగర్ పల్కాపూర్లో 2 స్పెసిఫిక్ కేసులు మన దగ్గర కాదు సార్. ఎల్బీ నగర్ సైడ్ ఇచ్చిన పాఠం ఉంది. సో దానికి మనం దీన్ని అన్వయించుకోవాలి అని అంటే దాన్ని అగైన్ కోర్టు పడుతుంది. అదే నేషనల్ హైవే నెంబర్ 9 ఎక్స్ అనే ప్లేస్ లో జెడ్ అనే ప్లేస్ లో ఉంటాయి. సో ఒక దగ్గర 200 మీటర్లలో ఫీట్లలో మీటర్లలో స్టార్ట్ అయింది. ఇట్ విల్ కన్క్లూడ్ ఆర్ ఎక్వివలెంట్ ఇన్ దట్ ప్లేస్ 400 ఫీట్స్ ఉండాలి. వన్స్ ఏ నేషనల్ హైవే ఇస్ డిక్లేర్డ్ అంటే 100 ఫీట్ల 200 300 ఒక డిక్లరేషన్ ఇస్తారు కదా. గెజిట్ నోటిఫికేషన్ డిక్లరేషన్ ఏముండదా మేము మా 31 కిలోమీటర్స్ రీచ్ సార్ మంది ప్రపోజల్. దాదాపు 80% ల్యాండ్ 200 feet సెట్ బ్యాక్. ఒక 10% ఈ 2.8 కిలోమీటర్స్ మాత్రమే ఎంక్రోచ్మెంట్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్. ఈ 2.8 కిలోమీటర్స్ మనం 100 feet అని కన్సిడర్ చేస్తే టోటల్ 31 కిలోమీటర్స్ ఏదైతే 200 feet ఎవరైతే జెన్యూన్ గా సెట్ బ్యాక్ చేసుకొని ఉన్నారో కోర్టు కేసులు పడుతున్నాయి కూడా ఇందులోనే. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయో అక్కడే మన కోర్టు కేసులు. దానివల్ల టోటల్ రీచ్ లో 10% ఎఫెక్ట్ ఉంది. మిగతా ఇప్పుడు విత్ ఇన్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అయితే సార్ 125 feet సెంటర్. ఏవేవి డిస్పోజ్ అయినా 25 కంటెంట్ పిటిషన్స్ ఉన్నాయి మా మీద. బిగ్ పిటిషన్లు 20-30 ఉన్నాయి సార్. అందులో 5 కంటెంప్ట్ కేసులు, 5 కంటెంప్ట్ కేసులు 3 డిస్పోజ్ అయ్యాయి. మిగతా 2 కూడా సేమ్ కాపీ అప్లై అయిపోయింది. సేమ్ ఆ రోజు సేమ్ ఒకే రోజు హియరింగ్ సేమ్ వేరు బెంచ్లో రాకుండా డిస్పోజ్ కాలేదు సార్. ఇప్పుడు అడిషనల్ సాలిసిటర్ జనరల్ గారు మన నేషనల్ హైవేస్ నుంచి రిప్రజెంట్ చేశారు. 2 డిస్పోజ్ అయిపోయింది సార్. అవి డిస్పోజ్ అయ్యింది. సో అప్పటిదాకా జేసీ గారు ఏం చేయాలి? కోర్టులో కంటెంప్ట్ ఉంది కాబట్టి వారు ఏం చేయలేరు కదా. తహసీల్దార్ గారు మళ్ళీ చేయకపోయే కార్యక్రమం సార్. చిన్న పర్టికులర్ ఇచ్చే కదా సార్. మిగతా అంతా 29 మొత్తం 29.35 కిలోమీటర్స్ సార్. మాకు కోర్టు కేసులు ఉంది జస్ట్ 2.5 కిలోమీటర్స్. వాళ్ళకి జాగ్ ఇవ్వలేదంటుండే కాన్ఫిడెంట్. డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, యూటిలిటీ ప్రాబ్లమ్స్, స్ట్రక్చర్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే కష్టమవుతుంది. కరెంటు వాళ్ళు పోలు తీస్తలేరు, మంచినీళ్ళు పైప్ లైన్. మీరు కౌంటర్ వేసేటప్పుడు ఆన్ సచ్ ఏ నేషనల్ హైవే వీ కెనాట్ డూ ద వర్క్ ఆన్ డే టైమ్స్. డెఫినెట్లీ మీరు డూ ద వర్క్ 24/7 చెప్పండి. ఈ నేషనల్ హైవే మీద పొద్దున 10 గంటల ట్రాఫిక్ అప్డేట్ ఉంటుంది. ఎట్లా చేస్తారు? రాత్రి 12 గంటల నుంచి 4 గంటల దాకా జనం ఉండరు, తక్కువ ఉంటారు. అదే వర్క్ మెయిన్ కోసం కోర్టుకు వచ్చిన ఇబ్బంది అయింది. మీరు ప్రాపర్ కౌంటర్ వేయాలి కదా సార్. కోర్టు ఒకసారి 2 గంటలకు కూడా ఉన్నది. ఒక నేరస్తులు వదిలేసే కేసు ఉంటే 2 o'clock లేచింది. మీరు దట్ ఈస్ అర్జెన్సీ. దిస్ ఈస్ అర్జెన్సీ. వీ కెనాట్ డూ ద వర్క్ ఆన్ దిస్ నేషనల్ హైవే డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. ఇది మీరు సింపుల్ గా కౌంటర్ రాయాల్సిందే. అటు వర్కింగ్ అవర్స్ లో మేము ఈ రోడ్డు మీద అసలు ఏం పని చేయలేము. ఈ రోడ్డు మీద పని నడిచేదే అర్ధరాత్రి నడుస్తుంది. స్టేటస్ కో ఆర్డర్ ఉంది అక్కడ ఎక్కడ కూడా మనం పని చేయట్లేదు. స్టేటస్ కో ఆర్డర్ ఉంది 100 to 200 feet మధ్య అక్కడెక్కడ మనం పని చేయట్లేదు. ఒకటే మన ఏరియా దగ్గర మొత్తం నేషనల్ వైజ్ 200 feet అనేది గవర్నమెంట్ పరంగా కలెక్టర్ ఇంతవరకు దాని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒక పాజిటివ్ డైరెక్ట్ తీసుకోవచ్చు. దానివల్ల తర్వాత ఒకవేళ మన డైరెక్ట్ మీరు కూడా మన అన్నారు రైట్ ఆఫ్ వేలో ఉన్న స్ట్రక్చర్స్ డబ్బులు ఇవ్వడానికి లేదా రైట్ ఆఫ్ వే ఉన్న స్ట్రక్చర్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి ఇల్లీగల్ అయితే రైట్ ఆఫ్ వే అంటే ఇల్లీగల్ కదా సార్. వాటికి ఎలక్ట్రిక్ పవర్ కనెక్షన్
వెల్నెస్ హాస్పిటల్ అక్కడ ఏమైందో మీరు చూసిరా? అక్కడ ఏం జరిగిందో చూసిరా? ఎవరు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నారు. వెల్నెస్ హాస్పిటల్ నుంచి అపోజిట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ మధ్యలో 200 ఫీట్లు ఉంది రోడ్డు. కాంట్రాక్టర్ రోడ్ వేసినప్పుడు డివైడర్ వాళ్ళకి నచ్చినట్టు డివైడర్ ఇటు జరుపుకుంటే లెక్క ఇటు 95 ఫీట్లు వచ్చింది, ఇటు 105 ఫీట్లు వచ్చింది. సో మీకు ఉండాల్సిన నేషనల్ హైవే పెట్టి 200 ఫీట్లు 200 ఫీట్లు ఉంది. బట్ మధ్యలో పెట్టిన డివైడర్ మనకి నచ్చినట్టు కట్టుకుంటూ పోయింది. డివైడర్ పెట్టిన కాంట్రాక్టర్. సో ఒక సైడ్ 95 ఫీట్లు వస్తుంది, ఒక సైడ్ 110 ఫీట్లు వస్తుంది. సో మళ్ళీ మీరు ఇంకొక సైడ్ ఎందుకు కులగొట్టాలి? డివైడర్ సెట్ చేస్తే అయిపోతుంది కదా. ప్రాపర్టీ ఎందుకు కులగొట్టాలి? అదే మీరు రామకృష్ణ గారు అక్కడ 200 ఫీట్ల రోడ్ ఉందా లేదా? ఫస్ట్ 100 మీటర్స్ 0 to 100 మీటర్స్ దాంట్లో అవైలబుల్ మీకు పక్క 200 పక్క 85 పెట్టున్నారా? ఈ గోడ నుంచి ఆ గోడ దాకా 200 ఫీట్లు ఉంది. కానీ కాంట్రాక్టర్ సార్ ఇట్లా సెంటర్ లో గీత గీసినట్టు వేసుకోలేదు డివైడర్. ఆయనకు నచ్చినట్టు ఎట్లా చూస్తే అట్లా తిప్పుకుంటూ పోయాడు డివైడర్. ఇటు దిక్కు 85 ఫీట్స్ మిగిలింది, ఇటు దిక్కు 115 ఫీట్లు మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆ 85 మిగిలింది కాబట్టి అది ఇంకో 15 ఫీట్లు పోమంటారు. సెట్ చేయాలంటే ఏం సెట్ చేయాలి? మధ్యలో ఉన్న డివైడర్ సెట్ చేసుకోవాలి అంతే కదా. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్. వాళ్ళ ప్రాపర్టీ నాశనం చేస్తే మనకేం వస్తాయి? ఆయన ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నాడు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని. సో రోడ్డు మొత్తం 200 ఫీట్లు ఉంది. నేను రాంగ్ అయితే నా ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నాను. అడ్వకేట్ కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పినారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. సో ఆ గోడ నుంచి ఈ గోడ దాకా నేషనల్ హైవే 200 ఫీట్లు ఉంది. మధ్యలో డివైడర్ తప్పు పెట్టారు. ఇటు 85 ఫీట్ అయింది, ఇటు 115 ఫీట్ అయింది చేసేవాడు. ఇప్పుడు మీరు ఆ 15 ఫీట్ల బిల్డింగ్ కొలగొడతా అంటున్నారు. ఎట్లా కొలగొడతారు? వాట్ ఈస్ ద రైట్ మ్యాన్? మన గ్యారేజ్ 100 కిలోమీటర్స్ డిజైన్ చేసి అందంగా పోలేదు. ఒకే 100 ఫీట్ మీరు 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతారా, 200 తోటి కొడతారా, ఆయన 500 పోయి చనిపోతారా? నాకు సంబంధం లేని ప్రొసీజర్కి వచ్చినప్పుడు 200 ఫీట్లు మన భూమి అని చెప్పడానికి ఫస్ట్ మన దగ్గర డాక్యుమెంట్ లేదు. కొన్ని దేశమంతా నేషనల్ హైవేస్ 200 మీటర్స్ కాబట్టి 200 ఫీట్స్ కాబట్టి వాళ్ళు మధ్యనాడు బెదిరించో 200 ఫీట్స్ అని చెప్తే ఆ జడ్జి ఎవరో దయగల ఆయన ఉంటాడు కాబట్టి ఆయన 200 ఫీట్లు కన్సిడర్ చేయండి అంటారు. దెన్ ద ఫోర్స్ వింటాం, వాళ్ళు వస్తారు. ఇక్కడ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ వెల్నెస్ హాస్పిటల్ అని ఇక్కడ సార్ నోటీస్ ఇచ్చిన దాంట్లో రాసింది ఆర్సీసీ బిల్డింగ్. వెల్నెస్ హాస్పిటల్ కంప్లైంట్ వచ్చిన రోజు నేనే మీతో మాట్లాడినా. మీరే పోయిండ్రు, నేషనల్ హైవే కొలిసింది, 200 ఫీట్లు మీకు నేషనల్ హైవే ఉంది. డివైడర్ ఒక సైడ్ 115 ఫీట్ ఉంది, ఒక సైడ్ 85 ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? వెల్నెస్ హాస్పిటల్ 15 ఫీట్లు ఎంత జరమనాలి? సో నో వన్ ఈస్ కోఆర్డినేటింగ్ విత్ ద అదర్ డిపార్ట్మెంట్. దిస్ ఈస్ ద బేసిక్. ఎవరు ఏంటి సర్వే చేసినట్టు? మీరు ఏం చెప్పలేదు? ఏమి రవీంద్రెడ్డి సార్ నేను ఏమంటున్నాను, రోడ్ ఆపునకి కూడా కొలబడి సార్ 200 ఫీట్ నుంచి డివైడర్ సెంటర్ కి వేసుకుంటే పోండి. ఉన్న బిల్డింగ్ ఎందుకు కొలబడతారు? అక్కడ కొలగొట్టారు సార్. మనం ఆఫీస్ లో కూర్చొని కంప్యూటర్ లో తీసుకొని వస్తున్నాం. అది కాదు సార్, ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఉంటుంది. మీరు 200 ఫీట్లు ఉన్నాం కాడ ఒక దిక్కు 115 ఉంది, ఒక దిక్కు 85 ఉంది కాబట్టి అటు దిక్కు రోడ్డు వెడల్పు చేయండి. మీరే ఇదే మరి ఇస్లాంపూర్లో ఏం ప్రాబ్లం ఉంది? ఎవరైతే కావాలి వాళ్ళ దర్శనం
ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మసీదా? ఎవరు ఎవరు ఓపెన్ ల్యాండ్ ఉంటే ఇబ్బంది ఏముంటుంది? లెఫ్ట్ సైడ్ ఓపెన్ ల్యాండ్ సార్, ఎక్కడ రైట్ సైడ్ ఐడియా నేను చర్చ